హాయ్ అందరికీ నమస్కారం అండి. ఇవి మా పెరటిలోని పూల చెట్లండి. చూడండి, చాలా పూలు పూస్తున్నాయి, అందుకే వీడియో పెడుతున్నాను. చాలా మంచిగా పూస్తున్నాయండి. ఇప్పుడు పూల చెట్లు అనేవి మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయండి. పూల చెట్లు పసిపాప బోసి నవ్వులు రెండు ఒకేగా ఉంటాయండి. రెండింటిలో వేటిని చూసినా మనసుకు ఆనందం కలుగుతుంది. చెట్లు మనకు ఎంతో మేలు చేస్తాయండి. చూడండి, మా ఇంట్లో ముద్దమందారం పూలు ఈ మధ్య ఎందుకో చాలా ఎక్కువ పూస్తున్నాయి. అవి అంతకుముందు తక్కువగా పూసేవండి. అవి ఇప్పుడు చాలా పూస్తున్నాయి, అందుకే వీడియో పెట్టాను. చెట్ల మీద ఘంటసాల గారు కూడా ఒక పాట పాడారండి, పుష్ప విలాపము. చెట్లను ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా పెంచుకోవాలండి. పసిపాపలను మనం ఎలా చూస్తామో చెట్లను కూడా అలాగే చూడాలండి. వాటికి భాష ఉంటుందండి. వాటికి ఆనందము, విచారము, సుఖము, దుఃఖము అనే ఫీలింగ్స్ కూడా ఉంటాయండి. అది సైంటిఫిక్గా కూడా రుజువు కాబడిందండి. అదిగోండి నందివర్ధనం చెట్లు ఈ మధ్య చాలా పూస్తున్నాయండి. నేను వీటన్నిటిని కోసి దేవుడికి పెడతాను. అన్నింటినీ కోయిన కానివ్వండి, కొన్ని కోసి కొన్ని చెట్లకు వదిలేస్తాను. ఈరోజు ఈ పూలు చూసి నాకెందుకో వీడియో పెట్టాలనిపించి పెడుతున్నానండి. నేను వీటిని రోజు జాగ్రత్తగా చూసుకుంటానండి. చెట్లకు నీళ్లు పోయడం అన్నీ నీట్గా చేస్తాను. చాలా పెద్ద చెట్లు అయినాయండి అవి. చూడండి, అక్కడ గులాబీ చెట్టు ఉంది చూడండి. ఈరోజు ఆ గులాబీ చెట్టుకు 2 పూలు పూసాయండి. ఒకటి దాక్కొని ఉన్నది చూడండి. అది మా ఇంటి గులాబీ అండి. మా వారు వేశారు ఆ చెట్లని. ఇంకొకటి చూడండి, ఇంకొకటి ఇక్కడ ఉంది. నాటు గులాబీ అండి అది. చాలా బాగుంది కదండి గులాబీ. ఇది తమలపాకు చెట్టు అండి. ఇప్పుడిప్పుడే పైకి పోతోంది అల్లుకుంటూ.